నమస్కారం. నేను చందు. ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన విద్య, ఉద్యోగ సమగ్ర సమాచారం ఏమేముంది చూద్దాం. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇగో ఈ కార్టూన్ చూడండి. యూ ఆర్ నాట్ ఏ హిందూ, ఐ యామ్ రియల్ హిందూ. ఇవన్నీ ఎక్కడికెళ్ళి వచ్చినాయి అంటే ఇగో స్టూడెంట్స్ నీట్ అన్‌సర్టెనిటీ. అసలు విద్యార్థుల నీట్ పేపర్ లీక్ అయింది అని వీళ్ళు ఏడుస్తా ఉంటే, భూతంలాగా వీళ్ళని పచ్చి పీడిస్తుంటే, వీళ్ళు మాత్రం నువ్వు హిందువు, నేను హిందూ కాదు అని అరాచకాలు, ఆరోపణలు చేసుకుంటుర్రు పార్లమెంటులో. ఇది మన భారతదేశంలో జరుగుతుంది. నీట్ స్కామ్‌పై ఈరోజు విద్యా సంస్థల బంద్. కేంద్ర విద్యాశాఖ మంత్రి తప్పుకోవాల్సిందే. జంతర్ మంతర్ వద్ద విద్యార్థి సంఘాల ఆందోళన, సంఘీభావం తెలిపిన సిపిఎం ఎంపీలు. ఉసూరు తీస్తున్న పోటీ పరీక్షలు, ఆత్మహత్యలకు కేరాఫ్గా మారుతున్న భారత్. ఒత్తిడి, ఆందోళనతో సూసైడ్లు, విద్యార్థులను కుంగదీస్తున్న మానసిక ఆరోగ్యం, అగ్నికి ఆజ్యం పోస్తున్న కోచింగ్ సెంటర్లు. ఇవన్నమాట. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసేందుకు జేఈఈ, నీట్ వంటి పోటీ పరీక్షలు నిర్వహిస్తారు. కానీ దురదృష్టవశాత్తు ఈ పరీక్షలు యువతలో ఒత్తిడికి, ఆందోళనకు, మానసిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తున్నాయి. నీట్ వివాదానికి సంబంధించి ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాలు సమస్యను మరింత జటిలం చేస్తున్నాయి. వైద్య శాస్త్రాన్ని అభ్యసించాలని కలలు కంటున్న లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది. ఇది చాలాదన్నట్లు ఉమ్మడి యూనివర్సిటీ ప్రవేశ పరీక్ష క్యూట్ ఫలితాలను ప్రకటించడంలో జరుగుతున్న జాప్యం ఆందోళనను మరింత పెంచుతుంది. ఇది ఎందుకు మరి గత సంవత్సరం కోటాలో లోక్నీతి సిఎస్డిఎస్ నిర్వహించిన ఒక సర్వే ప్రకారం 85% పైగా విద్యార్థులు ప్రతిరోజు 6 నుంచి 7 గంటల పాటు కోచింగ్ సెంటర్లోనే గడుపుతున్నారు. కొందరు 8 గంటల వరకు అక్కడే ఉండి కోచింగ్ తీసుకుంటున్నారు. ఈ ఒత్తిడిని తగ్గించుకునేందుకు వారానికి కనీసం ఒక్కరోజైనా విశ్రాంతి కావాలని 80% మంది కోరుకుంటున్నారు. కొందరైతే విద్యార్థులైతే కోటాలో ప్రవేశించడంగానే ఒంటరితనాన్ని ఫీల్ అవుతున్నారు. వారిలో అలసట, కోపం, విచారం, నిరాశ వంటి లక్షణాలన్నీ కలగలిపి కనిపిస్తున్నాయి. చాలామంది విద్యార్థులు రాత్రి బాగా పొద్దుపోయాక నిద్రపోతారు. ఫలితంగా వారికి సరైన విశ్రాంతి లభించక మానసిక ఒత్తిడికి గురవుతారు. కోచింగ్ కేంద్రాలు ధనార్జనే ధ్యేయంగా ఇతర సెంటర్లతో పోటీపడి అధిక ర్యాంకులు సంపాదించాలన్న కీర్తి కండూతితో వ్యవహరించడం పరిస్థితి మరింత జటిలం అవుతుంది. ఆత్మహత్యల్లో మనమే నెంబర్ 1. దానికి ప్రత్యేకంగా రైతుల కంటే ఎక్కువ స్టూడెంట్స్ సూసైడ్ చేసుకుంటారు మన దేశంలో. ఇది మన దేశం గొప్పతనం. ఉసూరు తీస్తున్న పోటీ పరీక్షలు, ఆత్మహత్యలకు రాజధానిగా మారుతున్న భారత్. ఇది మరేమన్నా చేయాల్సింది అని అంటే ఇగో ఇది ఆందోళనకరంగా విద్యార్థుల ఆత్మహత్యలు. పోయిన సంవత్సరము 10,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే దానికి ఆపోజిట్గా 13,000 మంది స్టూడెంట్స్ సూసైడ్ చేసుకోరు. మరి ఏం చేయాలి అని అంటే విద్యార్థుల ప్రవర్తనలో వస్తున్న మార్పులను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు నిరంతరం గమనిస్తూ వారితో చర్చించి సమస్యలు తెలుసుకుంటే ఆత్మహత్యలను చాలా వరకు నివారించవచ్చు. పిల్లలు కేవలం విద్యకే పరిమితం కాకుండా పాటలు పాడడం, నృత్యం చేయడం, డ్యాన్స్ చేయడం, పెయింటింగ్స్ వేయడం, రాయడం, చదవడం, వంటలు చేయడం వంటి ఇతర పనులు కూడా నేర్చుకునేలా ప్రోత్సహించాల్సి ఉంటుంది. దీనివల్ల వారిలో ఒత్తిడికి తగ్గించవచ్చు. పోటీ పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయడానికి ఒక యంత్రాంగాన్ని రూపొందించాలి. ముఖ్యంగా తాము ఒంటరి వారం కామని బంధువులు, స్నేహితులు ఎల్లవేళలా తమకు అండగా ఉంటారని, ఆత్మహత్యలు సమస్యకు పరిష్కారం కావని విద్యార్థులకు అర్థం గావించాలి. అవి అర్థం చేపియాలి. మీకు ఒకవేళ టైం ఉంటే కోటా ఫ్యాక్టరీ అని ఒక సిరీస్ ఉంటుంది, చూడండి. ఇదన్నమాట. కోటాలో చాలామంది చనిపోయారు మొన్న లాస్ట్ అకాడమిక్ ఇయర్కి. ఇగో మరి మానసిక వైద్యుల కొరత కూడా ఉంది మన దేశంలో. విద్యార్థులు నిరాశ, నిస్పృహలకు లోను కాకుండా చూసేందుకు తగు జాగ్రత్తలు తప్పనిసరి అని గుర్తించాలి. విద్యార్థులు తరగతి గదిలో ర్యాంకుల వారీగా కాకుండా అక్షర క్రమంలో కూర్చునేలా చేయడం వీటిలో ముఖ్యమైనది. దీనివల్ల యువతలో అనారోగ్యకరమైన పోటీ, ఒత్తిడి తగ్గుతాయి. విద్యార్థుల్లో తలెత్తుతున్న మానసిక సంక్షోభం కూడా ఆందోళన కలిగించే అంశము. దీనిని ఎదుర్కోవడం సవాలుగా మారుతుంది. మానసిక ఆరోగ్యానికి చికిత్స చేసే సైకియాట్రిస్టులు, సైకాలజిస్టులు, సామాజిక కార్యకర్తల సంఖ్య చాలా తక్కువగా ఉంది. ప్రతి 1,00,000 మంది జనాభాకు 0.3 మంది సైకియాట్రిస్టులు, 0.07 మంది సైకాలజిస్టులు, 0.07 మంది సామాజిక కార్యకర్తలు మాత్రమే అందుబాటులో ఉన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రతి 1,00,000 మందికి 6.6 మంది సైకియాట్రిస్టులు సేవలు అందిస్తున్నారు. మన దేశం ఏడుంది, ప్రపంచం ఏడుంది ఒకసారి చూడండిగా. నీటి అక్రమాలపై శిరోముండనంతో నిరసన. కొత్త నేరాల
కొత్త నేర చట్టాల కింద విద్యార్థి నేతలపై కేసులు పెట్టారు. ఏం చేస్తాం ఇది. నీట్ యూజీ కేసులో మరో వ్యక్తిని అరెస్ట్ చేసిన సిబిఐ. ఎన్టీఏను రద్దు చేయాలి, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి అని అంటున్నారు. పార్లమెంటులో గలం విప్పుతాం అమరారాము. నీటి వివాదంపై నటుడు విజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నీట్ పరీక్షపై ప్రజలు విశ్వాసాన్ని కోల్పోయారు. అది ఈ దేశానికి అవసరం లేదు. నీటి నుంచి మినహాయింపు ఒకటే మార్గం, పరిష్కారం. ఈ పరీక్షకు వ్యతిరేకంగా రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదించిన తీర్మానాన్ని స్వాగతిస్తున్నాను. తమిళనాడు ప్రజలు భావోద్వేగాలను గౌరవించాలని కేంద్రాన్ని కోరుతున్నాను. విద్యలో ఉమ్మడి జాబితా నుంచి రాష్ట్ర జాబితాకు తీసుకురావాలి. తాత్కాలిక పరిష్కారంగా రాజ్యాంగాన్ని సవరించి ప్రత్యేక ఉమ్మడి జాబితాను తయారు చేయాలి. దాని కింద విద్య, ఆరోగ్యాన్ని చేర్చాలి అని సూచించారు. ఇది క్లియర్ చేసి 12th క్లాస్ మార్క్స్ బేస్ చేసుకొని సీట్లు ఇవ్వాలి అని తమిళనాడు అసెంబ్లీ తీర్మానం చేసింది. గ్రూప్ 1 మెయిన్స్కి 1:15 నిష్పత్తిలోనే అభ్యర్థుల ఎంపిక తెలంగాణ నుంచి స్పష్టం చేసిన టీజీపీఎస్సీ. రాష్ట్రంలో గ్రూప్ 1 సర్వీసులకు నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షలు ప్రతిభ ఆధారంగా ప్రధాన పరీక్షకు అంటే మెయిన్స్కి సాధారణ పరిపాలన శాఖ జారీ చేసిన జీవో నంబర్ 55/29లోని నిబంధనల ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేస్తామని టీజీపీఎస్సీ వెల్లడించింది. ఈ మేరకు ప్రధాన పరీక్షకు అభ్యర్థులని జీవోలు, ఉద్యోగ ప్రకటనలు పేర్కొన్నట్లుగా 1:50 నిష్పత్తిలోనే ఎంపిక చేస్తామని తెలిపింది. అందరేమో 1:100లో చేయాలి అని అంటే అది సాధ్యం కాదని చెప్తున్నారు. ఈ మేరకు అభ్యర్థనలను తిరస్కరిస్తున్నట్లు వెల్లడిస్తూ ఇటీవల టీజీపీఎస్సీ మేమో కూడా జారీ చేసింది. కొంతమంది హైకోర్టును కూడా ఆశ్రయించారు. మరి ఏమైతే చూద్దాం. మరి ఎందుకు తిరస్కరించారు అని అంటే టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఉద్యోగ ప్రకటన 2024 ఫిబ్రవరి 19న జారీ చేసింది. ప్రిలిమినరీ పరీక్ష జూన్ 9న నిర్వహించింది. ప్రధాన పరీక్షకు మల్టీజోన్ 1-2 వారీగా 1:50 నిష్పత్తిలో కాకుండా 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయాలని కోరుతూ అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. సాధారణ పరిపాలన శాఖ జారీ చేసిన జీవో నంబర్ 55 దీన్ని సవరణ చేస్తూ జారీ చేసిన జీవో నంబర్ 29 లోబడి గ్రూప్ 1 ప్రధాన పరీక్షకు 1:50 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక ఉంటుందని పేర్కొంటూ ఉద్యోగ ప్రకటన జారీ చేసింది. 1:50 నిష్పత్తిలో ఎంపిక విషయం జీవోలోని పేరా నంబర్ 5లో స్పష్టంగా ఉంది. ప్రతి మల్టీజోన్లో ఉద్యోగాల సంఖ్య ఆధారంగా 1:50 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర సబార్డినేటెడ్ సర్వీస్ నిబంధనలు 1996లోని 22-20A ప్రకారం సంబంధిత రిజర్వ్ కేటగిరీలో అభ్యర్థుల సంఖ్య తక్కువైతే అందుకు అనుగుణంగా ఆ కేటగిరీల నుంచి అదనంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ప్రధాన పరీక్షకు ఎంపికపై ఉద్యోగ ప్రకటన నంబర్ 2 2024లోని పేజీ నంబర్ 16లోని పేరా 12లో బిలోని 1:2 నిష్పత్తిలో ఎంపికపై స్పష్టంగా పేర్కొన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులు, నిబంధనలకు లోబడి కమిషన్ ఉద్యోగ నియామకాలకు సంబంధించిన ప్రకటనలన్నీ వెలువరించి భర్తీ చేస్తుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల అభ్యర్థనలను పరిశీలించిన తర్వాత వాటిని తిరస్కరిస్తున్నట్లు టీజీపీఎస్సీ వివరించింది. మెగా డిఎస్సి టెట్ వాయిదా అభ్యర్థుల వినతి మేరకే ఏపీ నుంచి మొత్తం 90 days టైం ఇచ్చారు. ఫుల్గా మంచిగా ప్రిపేర్ కావాలి అని. గ్రూప్ 2 మెయిన్స్ కూడా పోస్ట్ పోన్ చేశారు. గ్రూప్ 2 ఈ నెల 28న నిర్వహించాల్సిన పరీక్షను పాలనాపరమైన కారణాల వల్ల వాయిదా వేస్తున్నట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. సవరించిన తేదీలను త్వరలో ప్రకటిస్తామని పేర్కొన్నారు. 90 రోజుల గడువు ఉంది. టెట్, డిఎస్సి పరీక్షలపై ప్రభుత్వం కీలక నిర్ణయం. మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయంటే 16,347 పోస్టులు ఉన్నాయి. రాష్ట్రంలో గ్రూప్ 2 మెయిన్స్ వాయిదా పడింది. డేట్లు తొందరగానే ఇస్తారు. మెగా డిఎస్సి గడువు పెంపు 90, టెట్కు 90 రోజులు, మెగా డిఎస్కి 90 రోజుల సమయం కూడా ఇచ్చింది. ఈ రోజు నుంచి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్, 6th నుంచి ధ్రువపత్రాల పరిశీలన, 15 వరకు వెబ్ ఆప్షన్ నమోదు, 19న సీట్ల కేటాయింపు. తెలంగాణ నుంచి రాష్ట్రంలో ఇంజనీరింగ్ ప్రథమ సంవత్సరానికి 24-25 అకాడమిక్ ఇయర్కి వెబ్సైట్ కౌన్సిలింగ్ ప్రారంభం కానుంది. గురువారం నుంచి ఈ నెల 12 వరకు ఆన్లైన్లో ప్రాథమిక సమాచారం, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, ధ్రువపత్రాల పరిశీలన కోసం స్లాట్ బుకింగ్ చేసుకోవాలని తెలిపారు. ఈ నెల 6 నుంచి 13 వరకు ధ్రువపత్రాల పరిశీలన నిర్వహిస్తారు. ఈ నెల 8 నుంచి 15 వరకు వెబ్ ఆప్షన్ నమోదు చేసేందుకు అవకాశం ఉంది. అదే నెల 19న తొలి విడత ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు ఉంటుంది. అభ్యర్థులు సంబంధిత ధ్రువపత్రాలను సిద్ధం చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు టీజీ వెబ్సైట్ ac.nic.in సంప్రదించాలి. ఇయాల్టి నుంచి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్, 12 వరకు రిజిస్ట్రేషన్, సర్టిఫికెట్ల వెరిఫికేషన్, స్లాట్ బుకింగ్ ఈ విధంగా ఉంది. కొత్త సీట్లపై నో క్లారిటీ. నిన్న కూడా ఇచ్చారు. మరి మొత్తం 20,500 సీట్లు ఉన్నాయి. ఇంకా కన్ఫర్మేషన్ లేదు.
ఏపీ విషయానికొస్తే 1,81,000 సీట్లు ఇంజినీరింగ్ సీట్లున్నాయి. 1.81 లాక్స్ ఇంజినీరింగ్ సీట్లు. ప్రభుత్వ కాలేజీలలో 5,500 సీట్లున్నాయి. ప్రైవేట్లో 1.65 లాక్స్ ఉన్నాయి. డీమ్డ్ యూనివర్సిటీలు, ఆర్జీకేటీల్లో మరికొన్ని కొత్తగా 2 విద్యా సంస్థలకు అనుమతి. మొత్తం సీట్లలో సాఫ్ట్వేర్ బ్రాంచ్లోనే 80% సీట్లున్నాయి. సీట్లన్నీ కంప్యూటర్ కోర్సుల్లోనే ఉన్నాయి. కోర్సుల వారీగా ఈ విధంగా ఉన్నాయి. మొత్తం గవర్నమెంట్లు ఎన్ని ఉన్నాయి, ప్రైవేట్లు ఎన్ని ఉన్నాయి అనేది ఇచ్చారు. ఉమ్మడి జిల్లాల వారీగా సీట్లు ఎన్ని ఉన్నాయి అని అంటే ఈ విధంగా ఉన్నాయి. అన్ని జిల్లాల వారీగా సీట్లు. కంప్యూటర్ బేస్కి సంబంధించి మొత్తం ఆల్మోస్ట్ అన్ని సీట్లు ఉన్నాయని చెప్పారు కదా. ఇగో ఇది సైన్స్ ఎమర్జింగ్ కోర్సులోనే ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ ప్రభుత్వ ప్రైవేట్ కాలేజీలలో మొత్తం 1,71,000 సీట్లు ఉంటాయి. సిఎస్సి, ఏఐ, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, ఐటీ లాంటి కోర్సుల్లో 1,37,000 ఉన్నాయి. మొత్తం సీట్లలో సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు సంబంధించినవి 80% ఉన్నాయి. ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ ఐటీ బ్రాంచ్లో ఈ ఏడాది 60 సీట్లు. శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలలో సిఎస్సి, ఏఐ, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్లో 120 సీట్లు అదనంగా వచ్చాయి. జిల్లాల వారీగా చూస్తే ఉమ్మడి గుంటూరులో అత్యధికంగా 26,000 ఉన్నాయి. ఉమ్మడి కృష్ణాలో 20,000 ఉన్నాయి. అత్యధికంగా ఉమ్మడి శ్రీకాకుళంలో 3,360 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అత్యల్పంగా ఇవి తక్కువ ఉన్నాయి. ఈరోజు నుంచి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ తెలంగాణ నుంచి టీజీ వెబ్సైట్ NIC.inలో ఈ నెల 12 వరకు అవకాశం ఉంది. ఇంజనీరింగ్ 8th వరకు ఆల్ క్లియర్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలలో ఏ బ్రాంచ్లో ఎన్ని సీట్లు ఉన్నాయనే వివరాలు ఇంతవరకు క్యాంప్ కార్యాలయానికి అందలేదు. 8th వరకు కన్ఫర్మేషన్ వస్తుంది. ఇంజనీరింగ్ తొలి ఫేజ్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ ఇట్లుంటుంది. 4/7 నుంచి 12 వరకు రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్ ఉంటుంది. ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ 19th ఉంటుంది. ఈరోజు నుంచి వెబ్సైట్ కౌన్సిలింగ్ ఈ టీఎస్ఐ వెబ్సైట్ TSCHE దాంట్లో చూడొచ్చు మీరు. ఇంకా జీవోలు రాలేదు అని చెప్తున్నారు. వెబ్సైట్లోనే ప్రవేశాల లింకులు ఉన్నాయి. 1.81 లాక్స్ సీట్లు ఉన్నాయి. గత ఏడాది కంటే భారీగా పెరిగిన ఇంజనీరింగ్ సీట్లు ఇవి. ఏపీ నుంచి కోర్సుల వారీగా సీట్లు ఇట్లున్నాయి. కంప్యూటర్ సైన్స్లో గవర్నమెంట్ కాలేజీలలో 1,340 ఉంటే ప్రైవేట్లో 98,000 ఉన్నాయి. మొత్తము 5,500 గవర్నమెంట్లు ఉంటే ప్రైవేట్లో 1,65,000 ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్లోనే అధికంగా సీట్లు ఉన్నాయి. సీట్ల సంఖ్య ఈ విధంగా ఉంది జిల్లాల వారీగా. త్వరలో CUET యూజీ ఫలితాల తేదీ వెల్లడి. Q2 యూజీ డిగ్రీ ఏ ఫలితాల వెల్లడి అని చెప్పారు. అయితే ఈ నెల 30 వెలువడాల్సి ఉంది. కాకపోతే షెడ్యూల్స్ క్లియర్ చేశారు. ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం ఏపీ నుంచి ఆల్మోస్ట్ అన్ని జిల్లాలకు కావచ్చు. బ్రహ్మణ సేవ ట్రస్ట్ ఈ నెల 15 తేదీలుగా దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకి నంబర్లను సంప్రదించవచ్చు. ఇగ్నో ప్రవేశాల గడువు పెంపు ఇది కూడా ఏపీ నుంచి తెలంగాణ కూడా వర్తిస్తుంది. 24-25 అకాడమిక్ ఇయర్కి అన్ని సర్టిఫికేట్ డిప్లొమా, పీజీ డిప్లొమా, డిగ్రీ అన్ని పీజీ కోర్సులో చేరడానికి జూలై 15 వరకు దరఖాస్తులకు గడువు పెంచారు. ఈ విద్యా సంవత్సరానికి ఇగ్నో అనేక రంగాల్లో యువతకు ఉపాధి అవకాశాలు పెంచే కొత్త కోర్సులను అందిస్తుంది. ఈ ప్రవేశాలన్నీ ఆన్లైన్ ద్వారా ఇగ్నో వెబ్సైట్లో పొందాల్సి ఉంటుంది. 3 సంస్థలకు ఆర్టీసీ నియామకాల బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి ప్రతిపాదనలు. భర్తీ ఇలా అవుతుంది. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుతో కొన్ని, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్తో డిపో మేనేజర్ పోస్టులు, మెడికల్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్తో మెడికల్ ఆఫీసర్ ఈ విధంగా పోస్టులు ఫిల్ చేస్తారు. గురుకులాల్లో ఖాళీలు నిజామాబాద్ తెలంగాణ నుంచి 5th నుంచి 9th వరకు ఏవేవైతే సీట్లు ఖాళీలు మిగిలిపోయినాయో అవి ఈ నెల 12 లోపు దరఖాస్తు చేసుకోవాలి. 100 రూపాయలు చెల్లించి ఈ వెబ్సైట్లో. ఈ నెల 31 లోపు దరఖాస్తులు సమర్పించాలి ఆఫ్లైన్లో. కోస్గే ఇంజనీరింగ్ కాలేజీలో ప్రవేశాలు ప్రారంభమైనాయి. మహబూబ్ నగర్ నుంచి ఈ కాలేజీలో కంప్యూటర్ సైన్స్, సిఎస్సి, ఏఐ, ML కోర్సులు అందుబాటులో ఉన్నాయి. మీరు అక్కడి వాళ్ళైతే అప్లై చేసుకోండి. 4 జిల్లాలకే సగం బాసర సీట్లు 1,404 సీట్లలో 700 వాటికి అయిపోయినాయి. సీట్లు పొందిన వారిలో 69.51% అమ్మాయిని. బాసర IIIT సీట్ల కేటాయింపు మరి ఎంతమందికి వచ్చింది అనేది ఇక చూడాలి. ఇవి ముఖ్యాంశాలు అని ఇచ్చారు. 14,4 మందిలో అమ్మాయిలకే 976 మందికి అమ్మాయిలకే వచ్చింది. 428 మందికి బాయ్స్కి వచ్చింది. మొత్తం సీట్లలో 95% ప్రభుత్వ పాఠశాలలో చదివిన వారికి దక్కాయి. ప్రభుత్వ పాఠశాలలో చదివిన వారికి GPAకు 0.4 అదనంగా కలుపుతారు కాబట్టి ఆ విధంగా
89.6 మందికి సీట్లు వచ్చినాయి. అత్యధికంగా విద్యార్థులు ఎంపికైన తొలి జిల్లాలు ఏమేమి ఉన్నాయంటే తొలి 10 జిల్లాలు సిద్దిపేటలో 330, నిజామాబాద్ 157, సంగారెడ్డి 132, సిరిసిల్ల 81, నిర్మల్ 72, కరీంనగర్ 66, కామారెడ్డి 66, 64, నల్గొండ 61, రంగారెడ్డి 46, సూర్యాపేట 45. బాస్వర ట్రిపుల్ ఐటీలో 1404 సీట్ల కేటాయింపు. ఈ నెల 8 నుంచి 10 వరకు కౌన్సిలింగ్ ఉంటుంది. పూర్తి వివరాలకు ఈ వెబ్సైట్లో చూడవచ్చు. కేటగిరీ వారీగా సీట్ల కేటాయింపు ఈ విధంగా ఉంది. ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీ, ఎస్సీ 156, ఎస్టీ 74, మొత్తం ఇట్లయినాయి. ఎవరికి ఏ జీపీఏ వరకు సీట్లు వచ్చినాయి అని అంటే ఓసీలకు 10.2 ఈ విధంగా. వీళ్ళకి గవర్నమెంట్ స్కూళ్ళలో చదివిన వాళ్ళకి ఇవి యాడ్ అవుతాయి కాబట్టి ఇట్లా 0.4. ఇకపోతే ఆర్జీకేటీలో తగ్గిన ప్రవేశాలు మొత్తానికి 1500 సీట్లు ఉంటే 15,000 వచ్చినాయి. అది వాకిన్లు ఉన్నాయి. సిఎస్ఐఆర్ ఐఐసిటీలో ప్రాజెక్ట్ స్టాఫ్, పిహెచ్డి ఇన్ కెమిస్ట్రీ, ఎంఎస్సి కెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, బీటెక్ ఉండాలి. పూర్తి వివరాలకు వెబ్సైట్లో చూడవచ్చు. దోస్తు 3వ విడత రిజిస్ట్రేషన్లకు ఈరోజు లాస్ట్ డేట్. ఈరోజు 5 గంటల వరకు ముగుస్తుంది కాబట్టి ఎవరెవరైతే పాస్ అయ్యారో మొన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ సైన్స్లు కూడా మంచిగా ఉన్నాయి. అన్నీ మంచి మంచి కోర్సులు ఉన్నాయి. తొందరగా అప్లై చేసుకోండి. 10 సర్టిఫికేట్లలో తప్పులు దిద్దుకునే అవకాశం. ఏపీ, తెలంగాణ నుంచి 10 సర్టిఫికేట్లలో విద్యార్థులు వివరాల్లో దొర్లిన తప్పులను సరిదిద్దుకునేందుకు అధికారులు అవకాశం కల్పించారు. మార్చిలో జరిగిన 10వ తరగతి పరీక్షలకు సంబంధించి విద్యార్థులకు ఇప్పటికే మెమోలు, ఇతర సర్టిఫికేట్లను జారీ చేసిన విషయం తెలిసిందే. వాటిలో విద్యార్థులకు సంబంధించిన పేరు, ఇతర వివరాల్లో ఏమైనా పొరపాట్లు జరిగితే వాటిని సరిచేయాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం ఈ నెల 15వ తేదీలోగా సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుల యూడైస్ పోర్టల్లో తదితర విద్యార్థినికి సంబంధించిన సరైన వివరాలు నమోదు చేయాలని అభ్యర్థులకు అధికారులు చెప్పారు. సెట్ దరఖాస్తుల గడువు పొడిగింపు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి టీఎస్ సెట్ లాస్ట్ డేట్ ఈ నెల 8లోగా దరఖాస్తు చేసుకోవాలి. లేట్ ఫీజు తోటి కూడా ఉంది. లాస్ట్ డేట్లు ఇవి. పరీక్షలు ఇవి. వెబ్సైట్ ఇది. డిగ్రీ ప్రవేశాలకు 10 వరకు అవకాశం. ఏపీ నుంచి రిజిస్ట్రేషన్ చేసుకొని మంచి మంచి కోర్సులు ఉన్నాయి. ప్రభుత్వ డిగ్రీ కాలేజీలలో బీకామ్ జనరల్ కోర్సు తొలగింపు. ఇది కూడా ఏపీఏ. మొత్తం చాలామంది తక్కువ జాయిన్ అవుతారు కాబట్టి అవి తీసేసి బీకామ్ కంప్యూటర్స్ అన్నీ పెట్టినారు. నీట్ విద్యార్థికి భారీ ప్యాకేజ్. రవిషాకు 88 lakhs వార్షిక వేతనం. 12 మందికి విద్యార్థులకు 68 lakhs. 1128 మందికి ఉద్యోగ ఆఫర్లు. హన్మకొండ నీట్. చాలామంది ఏమంటారంటే కంప్యూటర్ సైన్సే పోతాం సార్, ఈ కోర్ బ్రాంచెస్ లాభం లేదు అని. ఇగో ఈయన చదివింది ఇది బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఈసీ ఇది. కాబట్టి కోర్ బ్రాంచ్లను ఏం తక్కువ అంచనా వేయకండి. మంచి ప్యాకేజీలు వస్తాయి. ఒకే ప్రాంగణంలో 6 నుంచి డిగ్రీ వరకు స్టడీస్. ఏపీ నుంచి ఒక్కటి దగ్గర ఉన్నాయని చదువుకోవచ్చు అన్నమాట. రామచంద్రపురం ఇవి ఒకసారి చూడండి మీరు ఏపీ వల్ల అయితే. మమతలు పంచి మనసులు గెలిచి ఉపాధ్యాయుల బదిలీలో భావోద్వేగం. విద్యా నిపుణులు ఏమంటున్నారంటే ఇది పిల్లలకు మంచి జీవితాలను ఇవ్వగలిగితే టీచర్లకు అవి ఎక్కువైపోయాయి. ఉపాధ్యాయులు దేశానికి వెన్నెముక లాంటి వారు. గురువులు వేసే పునాదిపైనే ఈ దేశం ఆశలు, ఆకాంక్షలు నెరవేరుతాయని మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం అంటున్నారు. ఇదేగాక పిల్లల గుండెలో నిలిచిపోయారు. గేటు వేసేసారు సార్, నువ్వు పోవద్దు సార్ అని. పిల్లలతోటి ఏమి ఫ్రెండ్స్ లాగా ఉన్నారు. ఇంకోటి అయితే ఏది ఘోరం, ఇంకా గురువు ఎక్కడో మేము కూడా అక్కడే. ఈసారి ట్రాన్స్ఫర్ అయినట్ట ఉన్న పిల్లలందరూ పోయి మళ్ళీ ఆడ జాయిన్ అయ్యారు. ఇది మా స్టార్తో అని మేము కూడా 141 మంది విద్యార్థులు మళ్ళీ ఆడిపోయారు. ఇటువంటి వాళ్ళను కాపాడుకోవాలి. నా విధులు సక్రమంగా నిర్వర్తించాను. పిల్లల జీవితం కోసం మనం కష్టపడితే వాళ్ళ జీవితాల్లో అట్లా వెలిగిపోతాం. ఇవి ఈ రోజుకు సంబంధించిన ఆర్టికల్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.